తాను నియమించిన యేసుక్రీస్తు చేత నీతిని అనుసరించి, యేసుక్రీస్తులో ఉన్న నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చి బోయేడు యొక్క దినము నిర్ణయించున్నాడు. ఒకప్పుడు వస్తాడు ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆయన ఎదుట మనుషులు ప్రత్యక్షమై నిలబడినప్పుడు ప్రతి వారికి మెప్పు ఘనత కలగాలంటే ఆయన మెప్పు ఆయన ద్వారా కలగాలి. ఆయన నిన్ను గణపరచాలి అంటే నువ్వేనాడైనా ఆయన చేసినట్టు ఈ భూమి మీద ఎప్పుడైనా నీవు ఆయనలో ఉన్న తత్వాన్ని, ప్రేమతత్వాన్ని మనుషులతో పగలతో కాదయ్యా ప్రేమతో నువ్వు సాధించాలని ఏనాడైనా ఎప్పుడైనా నీ మనసులో అనుకున్నావా? ఈరోజు ఎవరిని చూడండి, పగ పగ పగ, ద్వేషం ద్వేషం ద్వేషం. పగతో ఏం సాధించావు? పగ కోసమేనండి. నేను మా నాన్న పగండి దాన్ని, మీ నాన్న పగ నువ్వు ఉండవు, మీ నాన్న వెళ్ళిపోయి నువ్వు ఉండవు. ఈ పగలు ఏం చేస్తాయి? పగతో రగిలిపోతుంది తప్ప ఏం ప్రేమతో ఒక్కసారి ఆలోచించు. ఆ ప్రేమతత్వాన్ని తీసుకో. నీ పట్ల ఏదో అన్నాడు, పోన్లేరా నేను అన్నను క్షమించు, పోన్లేరు నిన్నేదో అన్నానరా ఒక మాట నన్ను క్షమించరంటే అయిపోయిందా? ఎందుకు పగతో రగిలిపోతావు? మనుషుని యొక్క కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చదని వాక్యం చెబుతుంది. నరుని కోపము చేత దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అన్నాడు. అసలు కోపం నీకు సాయంత్రానికి ఉండకూడదు అన్నాడు. అది పగ అయిపోతుంది. సాతానుడు వచ్చి నీ హృదయంలో కొలువు చేస్తాడు అన్నాడు. సాయంత్రం సూర్యాస్తమయానికి కుదిరే, దాని గురించి ఆలోచించుకో. లేని బీపీ తెచ్చుకుంటావు, లేని మెంటలు తెచ్చుకుంటావు, అన్నీ పిచ్చోళ్ళ తయారవుతావు ఈ లోకంలో.